వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎగ్లెస్ రవ్వ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూస్తాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పంచదార పొడి, 1 కప్పు బాంబే రవ్వ, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు పాలు, 1 కప్పు పెరుగు, టూటీ ఫ్రూటీ, వెనిలా ఎసెన్స్. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 3 స్పూన్ల నూనెను వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు పాలు రెండు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం కొద్దిగా గట్టిపడితే అందులో కొద్దిగా పాలు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పెరుగు వేసుకొని బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీనిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు చక్కెర పొడి వేసి దీన్ని బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బీట్ చేసుకోవాలి. తర్వాత ఒక జల్లెడ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండిని వేసుకొని బాగా జల్లడించుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ రెండు వేసుకొని జల్లడించుకోవాలి. తర్వాత జల్లడించుకున్న ఈ మిశ్రమాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/2 కప్పు టూటీ ఫ్రూటీ వేసుకొని బీట్ చేయాలి. 1 మౌల్ తీసుకోవాలి. అందులో బటర్ని అప్లై చేయాలి. తర్వాత మైదా పిండిని తీసుకొని మౌల్ అంతా బాగా స్ప్రెడ్ చేయాలి. బ్యాటర్ని మొత్తం కేక్ మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కేక్ మౌల్ని బబుల్స్ పోయేంత వరకు బాగా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత 5 to 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో కేక్ మౌల్ని 30 to 45 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత టూత్ పిక్తో చెక్ చేసుకోవాలి. అంటుకోకుండా ఉంటే కేక్ బేక్ అయినట్టు. కేక్ మోల్డ్ చల్లారిన తర్వాత ట్యాప్ చేసుకొని డీమోల్డ్ చేసుకోవాలి. డీమోల్డ్ చేసుకున్న కేక్ని కట్ చేసుకోవాలి.